ఈ రోజున మనం యోగి శ్రీనివాసరావు స్వామి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏంటంటే మత మార్పిళ్ళు బాగా జరుగుతున్నాయి. ఈ మత మార్పిళ్ళు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే సాక్షాత్తు దేశ భవిష్యత్తుకి ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి మనం ఈ యొక్క దేశాన్ని, మన సంస్కృతిని, మన గ్రామీణ వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క హైందవ శంకరామాన్ని పూరించడం, ఈ యొక్క చైతన్యం వీళ్ళందరినీ జాగృతి చేయాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు అందరినీ కూడా ఆహ్వానం పరిచింది. అందుకని ఈ ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే హిందువులు ఇప్పుడైనా మేల్కోకపోతే చాలా ప్రమాదం పడతారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చికి సంబంధించినటువంటి ఆదాయ వ్యవహారాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆ యొక్క చర్చి ఫాదర్లో, బిషప్లో వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే మరి మసీదులు భారతదేశంలో ఉన్న హిందూ దేశమైనటువంటి భారతదేశంలో మసీదుల యొక్క పరిపాలనా వ్యవస్థ అంతా కూడా ముస్లింలే, ముల్లాలు వాళ్ళే చూసుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు హజరత్ వాళ్ళు చూసుకుంటున్నారు. మరి దేవాలయ వ్యవస్థను ఎందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ యొక్క ధనంతో వేరే మతాలకి ఈ యొక్క ధనాన్ని కన్వర్ట్ చేస్తుంది? ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినప్పటికీ కూడా దీన్ని నోరు ఎత్తలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలని మనం తట్టి లేపాల్సి, ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చిందిగా. కాబట్టి ఇప్పుడు స్వామీజీగా నేను ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని హిందువులకు న్యాయం చేయడం కోసం తప్పకుండా హిందూ దేవాలయ వ్యవస్థని మాకు అప్పగించాలి. దీన్ని మా స్వామీజీల వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రస్టీలు కానీ, అక్కడ ఉన్నటువంటి హైందవులు మాత్రమే ఈ యొక్క దేవాలయాల్ని మెయింటైన్ చేయాలి. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది హైందవ జాతి కోసం, హైందవ మన ఉద్ధరణ కోసం, జాతి పునరుద్ధరణ కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన ధర్మాన్ని కాపాడటం కోసం దేవాలయ వ్యవస్థ ఉంది. అందుకనే దేవాలయ వ్యవస్థని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి తిరిగి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే బాబరు, అక్బరు కాలంలో ఏ విధంగా అయితే మన యొక్క దేవాలయాలను కూల్చబడ్డాయో, కొన్ని వందల వేల దేవాలయాలను కూల్చబడ్డాయి. ఎంతోమంది స్త్రీలు చెరచబడ్డారు, బహిరంగంగా ఎన్నో ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది స్వామీజీలు చనిపోయారు, పూజారులు చనిపోయారు. ఇన్ని జరిగినా కానీ భారతదేశంలో స్వతంత్రం భారతంలో తిరిగి మళ్ళీ మన యొక్క స్వతంత్ర భారతంలో కనీసం దేవాలయాలను కూడా మనం పరిపాలించుకోకుండా పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే మనకు పక్కన ఉన్నటువంటి కేరళలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మతం మారినటువంటి హిందువులే మనకు శత్రువులుగా మారారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇటు తెలంగాణని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులే ఈ యొక్క పరిపాలన దక్కుతుంది. కాబట్టి తిరిగి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక స్వామీజీగా హైందవ ధర్మ సంరక్షణలో ఒక గురుస్థానంలో ఉన్నాం. కాబట్టి దీన్ని మేము తప్పకుండా ప్రజల్లో తీసుకురావాలని, ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ యొక్క సభకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి హిందువు గొంతెత్తి ఈ యొక్క విషయం మీద సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓ హిందూ ఈ రోజు కనుక మీరు సంఘటితం కాకపోతే రేపొద్దున మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క ఆడవారి యొక్క భవితవ్యం కూడా చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఇటు కేరళ, పట్టపొగులే ఇళ్లలో దూరి చంపేస్తున్నారు స్వామీజీలు, ఇళ్లలో ఆడవాళ్ళని చర్చేస్తున్నారు, ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదని ఎలగొడుతున్నారు. ఈ దేశంలో పుట్టి ఈ భారతదేశంలో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం తప్ప హిందువులకి వేరే దేశం లేదు. మరి ఎటు పారిపోవాలి వీళ్ళందరూ కూడా? కాబట్టి హిందువులు సంఘటితమై మన వ్యవస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరి మీద దాడి కాదు ఇది, ఏ ఒక్కరిని కించపరచడం కాదు. కేవలం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవాలయాలు మనకి విద్యాలయాలు, జ్ఞాన కేంద్రాలు, అటువంటి దేవాలయాల్ని పరిరక్షించుకోవడం కోసం తిరిగి మాకు అప్పగించాలనేటువంటి డిమాండ్తో ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఒత్తిడి చేయడానికి ఈ యొక్క హైందవ శంకరామాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మా యొక్క గాయత్రీపీఠం నుంచి, హనుమాన్ గాయత్రి శక్తిపీఠం నుంచి ఒక యోగిగా, గురువుగా, హైందవుడిగా హైందవ జనాన్ని ముందుకు నడిపించేటువంటి గురుస్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం కోసం ఈ మీడియా ద్వారా కళ్యాణి ఛానల్ గారికి తెలియజేయడం జరుగుతుంది. అమ్మ విజయోస్తు.